Hello all, welcome back to our channel. So here in this video we are going to discuss the topic that is what is mean by detained. సో చాలా మందికి ఈ డిటైన్డ్ అనే టాపిక్ గురించి అవేర్నెస్ అనేది లేదు స్టూడెంట్స్కి, ఎస్పెషల్లీ ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళకి ఈ డిటైన్డ్ అంటే ఏందో తెలిసి ఉండాలి. బికాజ్ చాలా మంది స్టూడెంట్స్ ఈ యొక్క టాపిక్ మీద ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. అసలు ఈ డిటైన్డ్ అంటే ఏంది, అసలు ఎందుకు ఇలా డిటైన్డ్ అవుతారు, వాట్ ఆర్ ద రూల్స్ వీ షుడ్ ఫాలో ఇన్ దిస్ అకాడమీ అనేసి నేను ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో చాలా మందికి ఈ వీడియో గురించి, ఈ టాపిక్ గురించి పర్టికులర్గా తెలియదు. సో ఎవరైతే పర్సూ చేస్తున్నారో డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, అందరూ ఈ వీడియో అనేది కంపల్సరీగా చూడండి, ఎందుకంటే ఫ్యూచర్లో మీకు యూస్ఫుల్ అవుతుంది. సో ఇందులో నేను చెప్పిన టిప్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఫాలో అయితే మీకు ఇలా డిటైన్డ్ అనేది రాకుండా మీరు ఆపొచ్చు. ఓకేనా? సో ఫస్ట్ డిటైన్ అంటే ఏంటంటే, మీరు ఇప్పుడు ఫస్ట్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్లో చాలామంది ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు. ఫెయిల్ అయినది ఒక పక్కన పెట్టేస్తే మిగతా వాళ్ళు ఓవరాల్ సబ్జెక్ట్స్లో మినిమం టు మినిమం ఒక 5 సబ్జెక్ట్స్ ఉన్న దాంట్లో 2 అన్న 3 అన్న పాస్ అవ్వకుండా ఉంటారు. అన్నిట్లో అన్ని సబ్జెక్ట్స్ ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళని నెక్స్ట్ ఇయర్ ప్రమోట్ అనేది చేయరు. సో వాళ్ళకి 1 ఇయర్ అనేది వాళ్ళు ఇక ఇంట్లోనే కూర్చునేది ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ సప్లిమెంట్ వరకు వాళ్ళు ఇంట్లోనే కూర్చొని సప్లీ రాసి మళ్ళీ, లేదంటే ఫస్ట్ ఇయర్ నుంచి మళ్ళీ కంటిన్యూగా అయ్యకుండా చదువుకుంటూ ఉండాల్సి వస్తుంది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఈ డిటైన్ ఎందుకు అవుతారు అని అంటే, మినిమం టు మినిమం సబ్జెక్ట్స్లో పాస్ కాకపోతే అవుతారు. దిస్ ఈజ్ ద ఫస్ట్ రూల్ అనమాట. ఫస్ట్ ఇదొకటి. నెక్స్ట్ ఇంకొక విధంగా ఎలా డిటైన్ అవుతారు అంటే, అటెండెన్స్ కరెక్ట్గా లేకపోవడము, కాలేజ్లో ప్రాక్టికల్స్ కానివ్వండి, ఇంటర్నల్స్ కానివ్వండి కరెక్ట్గా రాయకపోవడము. సో ఇలా చేసినప్పుడు కూడా మినిమం మీరు ఉన్నారా కాలేజ్లో, మీరు సర్వైవ్ అవుతున్నారా అకాడమీ దాంట్లో అనేది వాళ్ళకి తెలియనప్పుడు డిటైన్ అనేది చేస్తారు. మీ కాలేజ్ వాళ్ళు మార్క్స్ పంపకపోయినా కూడా డిటైన్ చేస్తారు. సో దిస్ ఇస్ ద సెకండ్ రీజన్. ఓకేనా? చాలామంది స్టూడెంట్స్ ఏం మిస్టేక్ చేస్తారంటే, ఒకవేళ వాళ్ళు డిటైన్ అయినప్పుడు చాలామంది డిస్కంటిన్యూ చేసేస్తారు వాళ్ళ స్టడీస్ని. సో అలా మాత్రం అస్సలు చేయొద్దు. ఎందుకనంటే ఫ్యూచర్లో మీరు గ్రాడ్యుయేషన్ మినిమం ఇంటర్ అయినా 10th అయినా గ్రాడ్యుయేషన్ అయినా మీరు కంప్లీట్ చేసి ఉండాలి. ఓకేనా? సో ఓయూ ఉస్మానియా యూనివర్సిటీలో చదివే స్టూడెంట్స్ ఏ స్ట్రీమ్ అన్నా కానివ్వండి, బీకామ్, బీబీఏ, బీఎస్సీ ఏ స్ట్రీమ్ స్టూడెంట్స్ అన్నా కానివ్వండి, డిగ్రీ ఫస్ట్ ఇయర్లో మీకు 2 సెమిస్టర్స్ అనేది ఉంటాయి. అవునా? సెమిస్టర్ 1 అండ్ సెమిస్టర్ 2, రైట్? సెమిస్టర్ 1లో మీకు 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. సెమిస్టర్ 2లో 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఎక్స్టర్నల్గా మీరు రాసే సబ్జెక్ట్స్. ఓకేనా? లాంగ్వేజ్, ఇంగ్లీష్, మిగతా సబ్జెక్ట్స్, రిమైనింగ్ సబ్జెక్ట్స్ కలిపి 5 సబ్జెక్ట్స్ అనేది ఉంటుంది. అట్లాగనే సెమ్ 2లో ఇట్లా 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. సో డిగ్రీ సెకండ్ ఇయర్లో కూడా మీకు సెమిస్టర్ 3, సెమిస్టర్ 4 ఉంటుంది. అక్కడ కూడా సేమ్ 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. డిగ్రీ థర్డ్ ఇయర్లో కూడా 2 సెమిస్టర్స్ ఉంటాయి, 5th అండ్ 6th. డిగ్రీ థర్డ్ ఇయర్లో మీకు 6 సబ్జెక్ట్స్ అనేది ఉంటుంది. సెమిస్టర్ 5లో 6 సబ్జెక్ట్స్ ఉంటుంది, సెమిస్టర్ 6లో 6 సబ్జెక్ట్స్ ఉంటుంది. సో ఇలా ఓవరాల్గా ఉన్న సబ్జెక్ట్స్లో మీరు మినిమం టు మినిమం హాఫ్ ఆఫ్ ది సబ్జెక్ట్స్ అయినా మీరు పాస్ అయ్యి ఉండాలి 1 ఇయర్ కంప్లీట్ అయ్యాగానే. థర్డ్ ఇయర్ చదువుతున్నా కూడా, సెకండ్ ఇయర్ చదువుతున్నా కూడా, ఫస్ట్ ఇయర్ చదువుతున్నా కూడా ఓవరాల్గా మీరు మినిమం సబ్జెక్ట్స్ అనేది పాస్ అయ్యి ఉండాలి. సో చాలామంది ఏం చేస్తారంటే లైట్గా తీసుకుంటారు ఎగ్జామ్స్ అనేది. సో జస్ట్ ఏది రాసినా పాస్ అయిపోతాం అనే ఒక కాన్ఫిడెన్స్తో వెళ్ళి అటెంప్ట్ చేస్తారు. సో కొంతమంది రూడ్గా ఉంటారు వాళ్ళ కాలేజ్ ఫ్యాకల్టీ వాళ్ళతోని, కాలేజ్ దాంట్లో అటెండెన్స్ చక్కగా ఉండకపోవడము, లేదంటే ప్రాక్టికల్స్ రాయకపోవడము, డ్యూ టు ఎనీ రీజన్స్, వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఏ ప్రాబ్లమ్స్ కానివ్వండి, చాలామంది మిస్టేక్స్ అనేది చేస్తారు. సో డిగ్రీ ఫస్ట్ ఇయర్లో మీకు 2 సెమిస్టర్స్ ఉంటాయని చెప్పినాను. సో టోటల్ మీకు చూసుకుంటే 10 సబ్జెక్ట్స్ ఉంటాయి ఫస్ట్ ఇయర్ మొత్తంలో. సెమిస్టర్ 1లో 5 సబ్జెక్ట్స్, సెమిస్టర్ 2లో 5 సబ్జెక్ట్. ఈ 10 సబ్జెక్ట్స్లో మినిమం మీరు 5 సబ్జెక్ట్స్ అన్న పాస్ అయి ఉండాలి. అంటే సెమిస్టర్ 1లో 3 సబ్జెక్ట్స్ పాస్ అయి ఉండాలి, సెమిస్టర్ 2లో మినిమం టు మినిమం 2 సబ్జెక్ట్స్ అన్న పాస్ అయి ఉండాలి. ఇట్లా 5 సబ్జెక్ట్స్ మీరు ఫస్ట్ ఇయర్లో పాస్ అయితేనే సెకండ్ ఇయర్కి పంపుతారు. లేదంటే మళ్ళీ ఫస్ట్ ఇయర్ మీరు నెక్స్ట్ ఇయర్ చదువుకుంటూ రావాలి, మీ జూనియర్స్తోనే చదువుకుంటూ రావాలి. మీ ఫ్రెండ్స్ అండ్ అందరూ నెక్స్ట్ ఇయర్కి ప్రమోట్ అయిపోతారు. సో ఎలాగైనా కూడా ఇప్పుడు చాలామంది ఒక కాన్ఫిడెన్స్లో ఏమనుకుంటే 1 నైట్లో చదువుకుంటే పాస్ అయిపోతామని అనుకుంటారు. ఇట్స్ బ్లండర్ మిస్టేక్ అనమాట. సో అలా చేయొద్దు. మినిమం 32 మార్క్స్, 35 మార్క్స్ కానీ ఒక 2 యూనిట్స్ చదువుకున్నా మీరు ఈజీగా పాస్ అయిపోతారు, ఏ సెమిస్టర్ అన్నా కానివ్వండి. డిగ్రీ సెకండ్ ఇయర్లో కూడా సేమ్
2 సెమిస్టర్స్ ఉంటాయి, 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. టోటల్ 10 సబ్జెక్ట్స్లో మీరు మినిమం 5 సబ్జెక్ట్స్ అనేది పాస్ అయ్యాలి. సో పాస్ కాకపోతే మళ్ళీ సెకండ్ ఇయర్ మొత్తం మీరు అలానే చదువుకుంటారు. నెక్స్ట్ ఇయర్ వరకు మీరు డిటైన్డ్ అయిపోతారు. ఓకేనా, జూనియర్స్తోనే చదువుకుంటూ కూర్చుంటారు. మీ ఫ్రెండ్స్ అందరు థర్డ్ ఇయర్కి వెళ్ళిపోతారు, డిగ్రీ థర్డ్ ఇయర్కి వెళ్ళిపోతారు. సో మినిమం 10 సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు 5 సబ్జెక్ట్స్ అనేది మినిమం పాస్ అయిపోవాలి. ఓకేనా, డిగ్రీ థర్డ్ ఇయర్లో కూడా సేమ్ సెమిస్టర్ 5 అండ్ సెమిస్టర్ 6 ఉంటాయి. సో టోటల్ 12 సబ్జెక్ట్స్ ఉంటాయి. 12 సబ్జెక్ట్స్లో మీరు మినిమం 6 సబ్జెక్ట్స్ అనేది పాస్ అయి ఉండాలి. అంటే సెమిస్టర్ 5లో మినిమం 3 సబ్జెక్ట్స్ పాస్ కావాలి, సెమిస్టర్ 6లో మినిమం 3 సబ్జెక్ట్స్ అన్న పాస్ అయి ఉంటేనే మీరు నెక్స్ట్ ఇయర్కి ప్రమోట్ అవుతారు. ఓకేనా, సో 3 సబ్జెక్ట్స్ పాస్ అయ్యి మిగతా 3 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయితే మీరు బ్యాక్లాగ్ రాసుకోవచ్చు. అంటే నెక్స్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి వెళ్ళైనా కూడా బ్యాక్లాగ్ రాసుకోవచ్చు. కానీ మీరు 3 కన్నా ఎక్కువ సబ్జెక్ట్స్ ఫెయిల్ అయిపోతే మళ్ళీ ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ థర్డ్ ఇయర్ కానీ మళ్ళీ చదువుకుంటూ రావాలి ఫ్రెష్గా. సో ఇలాంటి మిస్టేక్స్ అనేది మీరు అస్సలు చేయొద్దు. ఎస్పెషల్లీ ఎగ్జామినేషన్ సెంటర్స్లో కానివ్వండి. సో చాలామంది స్టూడెంట్స్ మాల్ ప్రాక్టీస్ చేస్తారు. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్. కాలేజ్ తరఫు నుంచి ఏం రీజన్ ఉంటుందంటే అటెండెన్స్ ఉంటుంది. మినిమం 75% అటెండెన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో అటెండెన్స్ అనేది బేస్డ్ ఆన్ డిఫరెంట్ యూనివర్సిటీకి ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీలో అటెండెన్స్ తక్కువ ఉంటే కొంత అమౌంట్ అనేది వాళ్ళు ఫైన్గా వేస్తారు. ఆ 500 కానీ 600 కానీ కట్టేసి మీకు అటెండెన్స్ అనేది మినిమం వేస్తారు మీ కాలేజ్ వాళ్ళు. ఇంకొకటి క్రెడిట్స్ మినిమం 50% ఉండాలి, 50 క్రెడిట్స్ అనేది ఉండాలి. సో చాలామందికి క్రెడిట్స్ అంటే ఏందో తెలియదు, రైట్. సో మీ కాలేజ్ వాళ్ళు ఈ క్రెడిట్స్ అనేది వేస్తారు బేస్డ్ ఆన్ డిఫరెంట్ సెక్టార్స్ అనమాట. సో చాలా విధంగా ఈ క్రెడిట్స్ అనేది క్యాల్కులేట్ చేసి వేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగనంటే మీ అటెండెన్స్ చెక్ చేస్తారు ఫస్ట్ థింగ్. నెక్స్ట్ ఏంటనంటే మీరు ఇంటర్నల్స్ రాసినారా లేదా అనేది చెక్ చేస్తారు. అండ్ థర్డ్ ఏంటనంటే మీరు రికార్డ్స్ అడ్మిషన్ చేసినారా, రికార్డ్ రాసినారా. లేదంటే చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే ఓన్లీ ఎగ్జామ్స్ టైంలో కాలేజ్కి వస్తారు, కాలేజ్కి ఏం ఇంప్లిమెంట్ చేయకుండా జస్ట్ హాల్ టికెట్ తీసుకొని వస్తారు. అప్పుడు మీకు అటెండెన్స్ లేనప్పుడు వాళ్ళు ఎలా వేస్తారు, మార్క్స్ వేయరు కదా. సో దిస్ ఈస్ ద ఫస్ట్ రీజన్. సో ఫస్ట్ మీరు మీరు జాబ్ చేసిన వాళ్ళు కానివ్వండి, లేదంటే ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఉన్నా కానివ్వండి, మీరు ఒకసారి కాలేజ్కి వెళ్ళి మాట్లాడుకుంటే వాళ్ళు మీకు కొంచెం అమౌంట్ అనేది ఛార్జ్ చేసుకొని మీకు వేస్తారు మార్క్స్. దే విల్ కన్సిడర్. సో మీరు అకాడమిక్ ఇయర్లో ఉన్నారా లేరా అనేది మొత్తం త్రూ అవుట్ ఇయర్ వాళ్ళకి ఏం తెలియకపోతే వాళ్ళు 0 మార్క్స్ అనేది యూనివర్సిటీకి అనేది పంపుతారు. సో మీ మార్క్స్ అనేది మినిమం 50 క్రెడిట్స్ లేనప్పుడు హౌ దే విల్ మీకు ఎగ్జామ్ రాసే ఆ పాసిబిలిటీ అనేది ఉండదు. ఓకేనా, సో దిస్ ఈస్ ద అనదర్ రీజన్. సో ఇవి డిటైన్డ్ అయిన దానికి సంబంధించిన రీజన్స్. సో డిటైన్డ్ అనేది చాలా అంటే చాలా రీజన్స్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మెంటల్ స్ట్రెస్ అనేది తీసుకోవద్దు. ఒకవేళ డిటైన్ అయినా కూడా మీరు ఎక్కువగా స్ట్రెస్ అనేది తీసుకోవద్దు. నెక్స్ట్ ఇయర్ రాయొచ్చు కదా మంచిగా. సో డోంట్ టేక్ ఎనీ స్ట్రెస్ ఇఫ్ యూ డిటైన్డ్. దీస్ ఆర్ ద రీజన్స్ టు గెట్ డిటైన్డ్ అనమాట. సో ఐ హోప్ దాట్ మీకు ఈ వీడియో అనేది అండర్స్టాండ్ అయిందని అనుకుంటున్నాను. ఈ టాపిక్ అనేది చాలామంది అడిగడం జరిగింది పర్సనల్గా కూడా. సో అందుకని ఈ వీడియో అనేది చేస్తున్నాను. సో మీ క్లాసెస్ అనేది సెమిస్టర్ క్లాసెస్ అనేది స్టార్ట్ అయినాయి కాబట్టి మంచిగా వెళ్ళండి, క్లాసెస్ వినండి. మన ఛానల్లో కూడా సబ్జెక్ట్ రిలేటెడ్ టాపిక్స్ అయిన వీడియోస్ అనేది కూడా వస్తాయి, ఎక్స్ప్లెనేషన్ వీడియోస్. ఓకేనా, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది వీడియో. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ సెమిస్టర్ క్లాసెస్. సబ్జెక్ట్ అనేది నెగ్లెక్ట్ చేయకుండా ఇప్పటి నుంచే మీరు డే టు డే మీ క్లాస్లో ఏం టాపిక్స్ చెప్తున్నారో రివైజ్ చేసుకోవడం ఇట్స్ బెటర్. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో దెన్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో అనేది కంపల్సరీగా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, బికాజ్ వాళ్ళకి కూడా ఈ టాపిక్ గురించి అనేది తెలుస్తుంది. ఓకేనా, సో వన్స్ అగైన్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.